మామయ్య చల్ల చేసిండు. ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదని టీ ఫ్రిడ్జ్లో పెట్టిండు. ఫ్రంట్ రెడ్. నాని కాఫీ పెడుతుంది. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేను మాత్రం ఇప్పుడే బెటర్ అవుతున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, లేదు అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. అసలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత సీరియస్ ఏమైంది, అసలు ఎలా అయింది, అండ్ ఆఫ్టర్ డిశ్చార్జ్ ఎలా రికవరీ అవుతున్నాను అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆ డేస్ మీతో షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్లో. వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. అండ్ చాలా జాగ్రత్తగా, అంటే నేను ఎక్కడ మిస్టేక్స్ చేశాను, సో ఈ మేలో ఈ సమ్మర్లో అంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీతో ఇలా షేర్ చేస్తున్నాను. నేను శ్రీయు ఇద్దరం దారుణంగా సిక్ అయిపోయినాము. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ట్రావెల్ అండి. సమ్మర్ ఎండలు స్టార్ట్ అవ్వగానే మేము ట్రావెల్ చేసినాము. వితిన్ 10 daysలోనే నాకు తెలిసి ఒక 3-4 times తిరిగినాం అని అనుకుంటా. ఫస్ట్ వెమ్లవాడకి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పండగలు అవన్నీ అయిపోయిన తర్వాత శ్రీయాన్స్కి డ్యాన్స్ క్లాసెస్ ఉన్నాయి అండ్ నాకు కూడా కొంచెం పని ఉంది అని శ్రీయు నేను ఇద్దరం కలిసి హైదరాబాద్కి వెళ్ళినాము. అక్కడ 2 days శ్రీయాన్సిని పెద్దగా నేను ఎండలో ఏం తిప్పలే, కానీ నేను మాత్రం చాలా ఎండలో తిరిగిన. బండి మీద అది కూడా మిట్ట మధ్యాహ్నం 12ంటికి 1ంటికి అట్లా తిరిగి ఉండే. అండ్ దట్టు వాటర్ కూడా చేంజ్ అయిపోయినాయి. వేములవాడలో వాటర్ అండ్ మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ హైదరాబాద్కి రావడము, అక్కడ వాటర్ చేంజ్ అయిపోయినాయి. అండ్ మమ్మీ వాళ్ళ ఊరికి 1 year తర్వాత వచ్చిన అనేసి వ్లాగ్ పెట్టినా కదా, సో అప్పుడు కూడా మా ఊరికి వెల్గటూరుకి ట్రావెల్ చేసిన. బ్యాడ్ లక్ ఏంటంటే నేను ట్రావెల్ చేసిన టైంలోనే అదే టైంలో 45 degrees తెలంగాణ స్టేట్లోనే అదే రోజు మా వెల్గటూరు 2nd place అంట, తెలీదు. సో వచ్చినాక శ్రీయు నేను ఇద్దరం బస్సులో ట్రావెల్ చేసి వచ్చినాము. ఆ నెక్స్ట్ డేనే నవమి ఉండే. సో నవమి రోజు నేను టెంపుల్లోనే ఉండే అనమాట. ఆ వ్లాగ్ కూడా పెట్టిన. సో కంప్లీట్గా ఆ రోజు ఫుల్ ఎండ, చాలా డిహైడ్రేట్ అయినాము. అప్పుడు కూడా మేము ట్రావెల్లో బయట ఫుడ్ ఎక్కడ తినలేదు, వాటర్ కూడా ఎక్కడ తీసుకోలేదు. నేను వాటర్ బాటిల్ కూడా క్యారీ చేస్తా. కాకపోతే లొకేషన్ చేంజ్ అవ్వడము, ఫుడ్ చేంజ్ అవ్వడము, వాటర్ చేంజ్ అవ్వడము, అందులోనే టెంపరేచర్ పెరగడము, అది మా బాడీకి అసలు తట్టుకోలేకపోయింది. నవమి తర్వాత నేను లైట్గా కొంచెం ఫిష్ తిన్నా అనమాట. ఇంట్లోనే చేసిన ఫిష్ తిన్నా. అంటే అందరము తిన్నాము, బట్ శ్రీయాన్స్కి నాకే ఎఫెక్ట్ అయిందనమాట. ఎందుకంటే ఈ ముందు జరిగిన అన్ని రీజన్స్ అది తినడం వల్లనే కాదు, యాక్చువల్గా డిహైడ్రేట్ అయిపోయినాం. చాలా అంటే చాలా డిహైడ్రేట్ అయినాము. అదే డే నైట్ శ్రీయుకి నాకు లూజ్ మోషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. అక్క వాళ్ళ బాబుకి కూడా అయినాయి, కానీ ఎఫెక్ట్ ఎక్కువ అవ్వలేదు అనమాట. సో ఆ మార్నింగ్ ఇంకా ఊర్లో మనకు ఆర్ఎంపీలు ఉంటారు కదా, సో అట్లా డాడీ కూడా మెడికల్ షాపే కాబట్టి ఇంకా సెలైన్ ఎక్కిచ్చేసారు. నాకు ఒకదానికి ఎక్కిచ్చారు అనమాట. సో కొంచెం బెటర్గానే అనిపించింది. ఈవినింగ్ వరకు కొంచెం మంచిగానే అయినా, తర్వాత మళ్ళీ నైట్ మళ్ళీ 12 o'clock 1 o'clock మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ టెంపరేచర్ కూడా పెరిగింది. శ్రీయుకి టెంపరేచర్ పెరిగింది, నాకు పెరిగింది. సో ఇంక ఇట్లా నమ్మొద్దు అనేసి ఎర్లీ మార్నింగ్ కరీంనగర్లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ సర్చ్ చేసి ఏది బెస్ట్ అంటే ఇప్పుడు ఇద్దరము అడ్మిట్ కావాలి. పాపకి మా మదర్ అండ్ చైల్డ్ ఒకే హాస్పిటల్లో ఉండేలాగా మా అక్కకి కాల్ చేసి, మా అక్క నేను అసలు ఓపిక లేకుండే నైట్ ఎర్లీ మార్నింగ్ 2 o'clock సెర్చ్ చేసి హాస్పిటల్స్ వాళ్ళకి కాల్ చేసి ఒక 2 hospitals చూస్ చేసుకున్నాము. సో అదే ఎర్లీ మార్నింగ్ కార్ మాట్లాడుకొని అసలు ఎట్లా వచ్చినాము కూడా నాకు లిటరల్లీ అదంతా ఇట్లా చాలా వీక్ అయిపోయి ఉండే. సో డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చినాము. ఒక హాస్పిటల్కి వస్తే అందులో పిల్లలకి లేదు, ఓన్లీ పెద్దవాళ్ళకి అని చెప్పేసరికి మళ్ళీ ఇంకొక హాస్పిటల్ చేంజ్ చేసి, సో ఒకే హాస్పిటల్లో శ్రీయు నేను ఇద్దరం అడ్మిట్ అయినాం అనమాట. అడ్మిట్ అయ్యే టైంకి శ్రీయుకి 103 టెంపరేచర్, నాకు 102 టెంపరేచర్. అసలు నాకైతే కంటిన్యూ లూజ్ మోషన్స్, ఫుల్ హై టెంపరేచర్. శ్రీయుకి ఎక్కువ టెంపరేచర్ ఉంది అండ్ బాగా వీక్నెస్ ఉంది అనేసి దాన్ని డైరెక్ట్గా ఐసీయూలోనే అడ్మిట్ చేసి ఉండే. కానీ రియల్గా ఇంత దారుణంగా ఇన్ని ఇయర్స్లో నాకు ఎప్పుడు కాలేదు. అండ్ ఇన్ని డేస్ నేను హాస్పిటల్ అసలు అడ్మిటే కాలేదు. నా డెలివరీకి కూడా నాది నార్మల్ డెలివరీ, జస్ట్ 2 days మాత్రమే ఉన్నా నేను.
ఇన్ని డేస్ అది కూడా శ్రీయు నేను ఇద్దరం కలిసి, అదేమో ఐసీయూలో, నేనేమో నన్ను ఫస్ట్ కొంచెం ఎమర్జెన్సీలో ఒక 3 to 4 hours పెట్టేసి దాని తర్వాత రూమ్కి షిఫ్ట్ చేసారు. లిటరల్లీ ఎంతలా అంటే డీహైడ్రేట్ అయినామంటే నరాలు కూడా దొరకలే మాకు క్యాన్వాలాస్ ఎక్కిద్దామనేసి. సో శ్రీయుకి అయితే కొంచెం ఫస్ట్ టైం కొంచెం ఈజీగానే దొరికిందంటే, కానీ నాకు ఇటు అటు 2 సార్లు ట్రయల్ చేసినాక దొరికింది. ఆల్రెడీ నావి అంటే నర్వ్స్ అనేవి కొంచెం సన్నగా ఉంటాయి, డిహైడ్రేట్ అవ్వడం మొత్తం అవి మూసుకుపోయినాయంట. ఎంత ప్రెస్ చేసి ఒక లైట్ పెట్టి చూస్తారు కదా రెడ్ కలర్ది, అది పెట్టి చూసినా కూడా దొరకలేదు. షాక్ అనిపించింది నాకైతే. అసలు బీపీ అయితే అంత డౌన్ అవ్వడము ఏమో నాకైతే ఒక్క రీజన్ అని డాక్టర్స్ కూడా అన్నారు, ఒక్క రీజన్ అని ఏం లేదు. వాళ్ళు అన్నీ అడిగిరు, ట్రావెల్ చేసిరా, ఎండకు బాగా తిరిగిర్రా, వాటర్ తీసుకోలేదా, బయట ఫుడ్ మెయిన్ బయట ఫుడ్ తిన్నరా, బయట వాటర్ తాగిర్రా, ఇట్లాంటి అన్నీ అడిగిరు అనమాట. అండ్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంటే స్ట్రెస్ అనేది కామన్, అది నాకు ఉండనే ఉంటుంది ఎట్లావు. బట్ ఇంత వీక్ అయితే అని నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనిల్ హాస్పిటలైజ్ అయినప్పుడు కూడా స్ట్రెస్ ఉండే, కాకపోతే నేను వీక్ అవ్వలేదు ఎక్కడ కూడా. స్ట్రాంగ్ ఉన్నా, చాలా స్ట్రాంగ్ ఉన్నా. నేను సన్నగా అయినా కానీ స్ట్రాంగ్ ఉన్నా, మెంటల్ పరంగా అండ్ ఫిజికల్గా కొంచెం స్ట్రాంగ్ ఉండే. బట్ ఇంత అవుతా అనేసి అసలు టోటల్ మా ఫ్యామిలీలోనే షాక్ అయిపోయారు. అసలు నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఏంది, అంత సివియర్గా అవ్వడం ఏంది అనేసి, అంత దారుణంగా అయిపోయింది. అంటే ఒక్క రీజన్ అనే కాదు, అన్నీ కలిపి ఆల్రెడీ ఒక 10-15 days నుంచి బాడీలో తగ్గుతున్నట్టున్నాయి. మినరల్స్ మెయిన్గా తగ్గినాయట, పొటాషియం అండ్ మెగ్నీషియం. ఆ టాబ్లెట్స్ కూడా ఇచ్చిండే అనమాట నాకు. అండ్ ఫస్ట్ టైం నాకు కళ్ళు చీకటయ్యి నేను పడిపోవడం అనేది, అండ్ బీపీ డౌన్ అయితే అట్లా అవుతుంది కదా. అడ్మిట్ అయ్యే టైంకి నా బీపీ 78, 77, 80 ఈ బిట్వీన్లో ఉండే. ఫస్ట్ టైం అంత తక్కువ అవ్వడము. డిశ్చార్జ్ అయ్యి ముందు రోజు కూడా 100కి రావడానికి బాగా కష్టపడింది అనమాట. అండ్ కంప్లీట్గా శ్రీయాన్సి 3 days ఉంది హాస్పిటల్లో, నేను 4 days ఉన్నా. అసలు నో ఫుడ్, ఓన్లీ లిక్విడ్సే, ఓఆర్ఎస్ అండ్ కంప్లీట్గా మజ్జిగ, ఫుల్ బటర్ మిల్క్ తాగమన్నారు. అండ్ మాకు తెలియక మిస్టేక్ ఏం చేసినామంటే ఫస్ట్ 2 days కోకోనట్ వాటర్ కూడా తాగినామండి. అంటే డీహైడ్రేట్ అయినాం కదా. సో కింద వాళ్ళు సిస్టర్స్ ఎక్కువ వాటర్ తీసుకోండి అండ్ కోకోనట్ వాటర్ కూడా తాగండి అనేసరికి 2 days ఫుల్ కోకోనట్ వాటర్ తాగేసిన. నేను ఏది తాగినా పోవడమే, ఇంకా బాత్రూంలోకి అంతే, కొంచెం తాగినా పోవడమే అనమాట. కాకపోతే తీసుకోవాలి, ఇంకా మనం అది కంట్రోల్ అయ్యే వరకు ఏదో ఒకటి ఇంకా వీక్ అవ్వకుండా తాగాలి కదా. కాకపోతే నార్మల్ టెంపరేచర్ ఉన్నప్పుడు కోకోనట్ వాటర్ తాగొచ్చట, కానీ మోషన్స్ ఉన్నప్పుడు మాత్రం, అందులోనూ లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు మాత్రం కోకోనట్ వాటర్ అస్సలు తాగకూడదట. దాని తర్వాత నాకు ఎందుకో 3rd day కొంచెం అనిపించింది. అండ్ దట్టు మామయ్య వెమ్లవాడ నుంచి కరీంనగర్కి ట్రావెల్ చేయడం, నైట్ వెళ్ళడము మళ్ళీ మార్నింగ్ రావడము, మాకు బాక్సులు పట్టుకురావడానికి. సో అక్కడ అన్నారంట కోకోనట్ వాటర్ అసలు ఇవ్వద్దు, మోషన్స్ ఉన్నప్పుడు ఇంకెక్కువ అవుతుంది, అంటే కడుపులో ఉన్నవి ఇంకా క్లియర్ చేస్తుంది కదా మనకి కోకోనట్ వాటర్. సో అట్లా కూడా కంట్రోల్ అవ్వదు అని చెప్పేసరికి ఇంకా 3rd day నుంచి కోకోనట్ వాటర్ అనేది కంప్లీట్గా స్టాప్ చేసినాము. కొంచెం డిఫరెన్స్ అనేది 3rd day రోజు అనిపించింది. ఫస్ట్ డే కొంచెం బెటర్గా ఉన్నా, సెకండ్ డే అయితే కంప్లీట్గా డౌన్ అయిపోయినా. ఆ రోజు సండే డాక్టర్స్ రాలేదు, ఓన్లీ డ్యూటీ డాక్టర్స్ అండ్ సిస్టర్స్ ఉండే. ఆ రోజు యాంటీబయాటిక్స్ ఏమీ ఇవ్వలేదు, కంప్లీట్గా డౌన్ అయిపోయినా. మా మామయ్య మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ బాక్సెస్ అవన్నీ తీసుకొని వచ్చేసరికి అసలు కళ్ళు తెరవలేకపోయినా, కూర్చోలేకపోయినా, ఈవెన్ వాష్రూమ్లోకి కూడా వెళ్ళలేకపోయినా. మా మామయ్యనే షాక్ అయ్యారు, అరే ఫస్ట్ రోజు మంచిగా ఉండే కదా అడ్మిట్ అయిన రోజు, ఇదేంటి ఇట్లా అయిపోయింది అనేసి. అండ్ అదే రోజు శ్రీయాన్స్కి క్యాన్వాల చేంజ్ చేయడం, అసలు అది ఫుల్ ఏడవడము, నేను ఏడవడము, అది చూసి మా మమ్మీ డాడీ వాళ్ళు, మా మామయ్య అసలు ఎంత దారుణంగా అంటే అసలు ఇంకా చెప్పలేను. ఆ 4 days నరకం అనుభవించిన నేనైతే. 2 చేతులు పొడిచి 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 ఇప్పటికీ స్టిల్ అవి అట్లా ఉండిపోయినాయి అన్నమాట, కమిలిపోయి. అండ్ నాకు ఇంకా ఎక్కువ బాధ ఏంటంటే మనమైనా తట్టుకోగలుగుతాం, అంటే మనకి తెలుసు ఇప్పుడు నోరు చేదుగా ఉన్నా తినక తప్పదు. అండ్ ఇంజెక్షన్స్ టైంలో కొంచెం గట్టిగా ఓర్చుకోగలుగుతాము, కానీ మన కళ్ళ ముందు మన పిల్లలకి ఇంజెక్షన్లు ఇస్తుండడం అండ్ బ్లడ్ టెస్ట్ కోసం బ్లడ్ తీస్తుంటే, ఆ క్యాన్వాలాస్ చేంజ్ చేస్తుంటే ఎంత నరకం అంటే. ఐసీయూలో 1 day ఉంచిన తర్వాత నా పక్క రూమ్లోకి షిఫ్ట్ చేసిరు దాన్ని. అది ఆ రూము, నేను ఈ రూము. నేనేమో లేవలేను, వెళ్ళి అదేమో నేను కావాలని అంటది. అసలు ఎంత నరకం అంటే అసలు ఏడుద్దామన్నా కూడా
ఓపిక లేని రోజులు అన్నమాట అవి 2-3 రోజులు. రియల్గా దేవుడి దయ వల్ల శ్రీయు కొంచెం తొందరగానే రికవర్ అయిపోయింది. సో 3rd డేనే అది డిశ్చార్జ్ అయిపోయింది. వెంటనే నేను మామయ్యతోని వెమ్లాడకు పంపించేసిన. అండ్ 4th డే నైట్ అయింది నేను డిశ్చార్జ్ అయిపోయేసరికి. సో నేను కూడా వెమ్లాడకి వచ్చేసిన. ఎందుకంటే 2 రీజన్స్. ఒకటేమో శ్రీయు ఇక్కడ ఉంది, సో నేను అటు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే అది ఇక్కడ, నేను అక్కడ. అండ్ ఇక అది మామూలుగా సతాయించదు నేను లేకపోతే. అండ్ దట్టు ఇంకా అత్తయ్యకి ఇంకా ఫుల్గా సెట్ కాలేదన్నమాట. సర్జరీ అయిపోయినాయి కదా మొక్కలవి. సో అదొకటి. అండ్ అనిల్ కంప్లీట్గా చూసుకోలేడు అండ్ మామయ్యకి ఇబ్బంది అయిపోతుంది అనేసి. అండ్ ఇంకొకటి మా ఊరికి వెళ్తే ఇంకా అక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది అన్నట్టు. సో ఇంకా ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతే ఇంకా సెట్ అవ్వను అనేసి సో నేను కూడా ఇటే వచ్చేసిన అనమాట. సో ఆ ఉన్న 4 days అయితే ఓన్లీ బటర్ మిల్క్, ఓఆర్ఎస్ అండ్ వాటర్ ఇవి మాత్రమే. అండ్ ఇవి కూడా కంటిన్యూగా అంటే ఇట్లా 1 hour 2 hours ఒకసారి అట్లా లిక్విడ్స్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఫుడ్ చాలా అంటే చాలా తక్కువ, నాకు తెలిసి ఒక 3-4 స్పూన్స్ అట్లా అట్లా తీసుకున్నాను అనమాట. అండ్ నా వల్ల అసలు పాపం మా మమ్మీ డాడీ వాళ్ళకైతే లిటరల్లీ ఆ ఫుడ్ అండ్ ముందు రోజు ఇంట్లో 2 రోజులు ఆ 6 days అసలు పాపం నిద్ర కూడా లేదు. అండ్ అందులోనూ కొంచెం శ్రేయాన్స్, నేనంటే కొంచెం తట్టుకోగలను కానీ శ్రేయాన్స్ ఇంకా ఓవర్ సిక్ అవ్వడం వల్ల అసలు దారుణం అనిపించింది. మేము మా ఊరు నుంచి కరీంనగర్కి రావడము 1.5 hour పడుతుంది. జస్ట్ 40 minutesలో ఏమో వచ్చేసినట్టున్నాము. అసలు ఆ కార్లో కూడా మొత్తం ఇట్లా ఎర్లీ మార్నింగ్ పడిపోయే ఉండే అనమాట. సో ఫైనల్గానైతే కొంచెం 4th day 5th day నుంచి ఇది వెమ్లాడకు వచ్చినాక నెక్స్ట్ డే కాదు, ఆ తర్వాత డే షూట్ చేసిన. ఆ నెక్స్ట్ డేని అయితే కంప్లీట్గా పడుకొనే ఉన్నా, అసలు నేను లేవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా లిక్విడ్స్ తీసుకున్నా తాగినా వెంటనే ఒక 1 hour 1.5 hour కొంచెం ఏంటి ఆ క్విక్ ఎనర్జీ ఉంటుంది కదా, సో అది ఉన్నది. దాని తర్వాత లేస్తే కళ్ళు తిరగడము, పడుకుని ఉంటే అసలు మొబైల్ కూడా పట్టలేదు. ఈవెన్ మొబైల్ పట్టుకుని ఏదన్నా చూసి టైంపాస్ చేద్దామన్నా కూడా మొబైల్ పట్టుకునే అంత ఇంట్రెస్ట్ కూడా నాకు లేకుండే. కంప్లీట్గా ఐస్ క్లోజ్ చేసుకొనే ఉన్నా. ఆ 2nd day అంటే వెమ్లాడకు వచ్చినాక 2nd day కొంచెం అట్లా లేచి కొంచెం చిన్నగా పనులు చేయడము అట్లా చేసిన. శ్రేయాన్సి అయితే దేవుడి దయ వల్ల కొంచెం మంచిగా ఫాస్ట్గా రికవర్ అయిపోయింది. పాపం అది దానికి ఇష్టం అన్నమాట ఇట్లా డ్రాయింగ్స్ వేయడం అనేది. మొబైల్లో చూసుకుంటూ యాజ్ ఇట్ ఈజ్గా డ్రాయింగ్ అనేది వేస్తుంది. అది చూడ యాజ్ ఇట్ ఈజ్ గీసింది, యాజ్ ఇట్ ఈజ్. డ్రాయింగ్ వస్తుంది డ్రాయింగ్ బాయ్. ఓకే ఇంట్లో ఇప్పుడు మేము 4 పేషెంట్స్, నేను, శ్రేయాన్సి అండ్ అనిలు, అత్తయ్య కూడా. పాపం మామయ్య ఒక్కరే. అండ్ మేము హాస్పిటల్లో ఉన్న డేస్లో కూడా ఈవినింగ్ 6 o'clockకి వెమ్లాడకి వెళ్ళిపోవడం అండ్ మార్నింగ్ మళ్ళీ 11-12 o'clockకి మా అత్తయ్య ఇక్కడ బాక్సులు అంటే ఫుడ్ అంటే డాక్టర్స్ ఏం చెప్పారంటే బయట ఫుడ్ కంప్లీట్గా తినొద్దు, ఓన్లీ ఇంట్లో ఫుడ్ మాత్రమే తినాలంటే పెరుగన్నం దగ్గర నుంచి చల్ల అండ్ సాబుదానా వాటర్ ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ అత్తయ్య చేసి పంపేయడము, మా మామయ్య అవన్నీ పట్టుకొని రావడము. అట్లా 4 రోజులు తిరిగిండ్రు మామయ్యనైతే. అండ్ ఇంటికి వచ్చినాక కూడా నెక్స్ట్ డే వరకు అసలు నేను లేవ్వలేదు మొత్తానికైతే. ఆ 2nd day నుంచి కొంచెం లేచి అట్లీస్ట్ ఇట్లా వండగలుగుతున్నా అనమాట నేను. ఇంట్లో అందరం పేషెంట్స్ లాగా అయిపోయింది ఆ ఫీలింగ్ అయితే. కానీ ఒక్కటి మాత్రం భయం వేస్తుంది రియల్గా. హాస్పిటల్లో ఉన్న డేస్ ఫుల్ బాధపడినా నేను. సేమ్ ఇట్లనే ఒక 2 days ముందు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు శ్రేయాన్స్కి నాకు అయితే నేను కళ్ళు తిరిగి కింద పడిపోతే అసలు ఏంది పరిస్థితి, ఎవరు తీసుకుపోయేటోళ్ళు ఏంది అనేసి. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి వాళ్ళు క్విక్గా రియాక్ట్ అయ్యారు. వెంటనే డాడీ మెడిసిన్ వాడిరు, హాస్పిటల్కి తీసుకొచ్చారు. మేము వాళ్ళలో ఉంటే కూడా అంతే క్విక్గా రియాక్ట్ అయ్యేటోళ్ళు. మేము ఉన్నప్పుడు అంటే ఇప్పుడు నేను శ్రేయాన్సిని అనిల్ని చూసుకోగలుగుతున్నా, బట్ నాకేమన్నా అయితే ఎట్లా నాకు అంతకుముందు కూడా అనిపించింది. బట్ ఇప్పుడు మొత్తం లైవ్గా ఎక్స్పీరియన్స్ చేసేసరికి నాకు మస్తు భయం వేసింది, ఏడుపు వచ్చింది. ఏమో అసలు ఎప్పుడు ఒకటేలా ఉండవు కదా డేస్. ఇప్పుడు నేను ఎంత స్ట్రాంగ్ ఉండి వాళ్ళని చూసుకున్నా కూడా నేను ఎప్పటికి ఇట్లనే ఉంటాను లేదు కదా. సో అందుకే మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా మస్తు బాధపడుతుంటారు అనమాట. వాళ్ళు ఊరికే చెప్తుంటారు, నువ్వు వాళ్ళని చూసుకోవాలి కాబట్టి నువ్వు గట్టిగా ఉండాలి, నువ్వు మంచిగా తినాలి, నువ్వు సరిగ్గా తినవు, అన్నిటికీ టెన్షన్స్ తీసుకుంటావు అంటే. ఇప్పుడు లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి పెండింగ్ అంటే అవి అవ్వట్లే అనమాట. ఆ పనులు అవ్వక నాకు బాగా మెంటల్ టెన్షన్స్ ఎక్కువవుతున్నాయి. దానివల్ల తిరుగుతున్నా అనమాట నేను, కావాలి అనేది తిరుగుతున్నా నేను. సో అవన్నీ నువ్వు తగ్గించుకో, అవంతా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకని వాళ్ళు ఎంత చెప్పినా కూడా
అది ఎట్లాగో ఉంటుంది కదా, సో అట్లా అన్నమాట. అండ్ ఈరోజు కొంచెం లేచి వంట చేస్తున్నా నేను. అండ్ ఇలా ఎగ్ కర్రీ నేను బాగా చేస్తాను, నేనే వండుతాను అనమాట వెమ్లాడకు వచ్చినప్పుడు. సో డైరెక్ట్ ఇట్లా ఎగ్స్ మొత్తం కొట్టేసి వదిలేస్తా. సో అది కాసేపు అయిన తర్వాత ఇట్లా వైట్గా అయినాక అప్పుడు మిక్స్ చేస్తాను అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా ఎగ్ కర్రీ చేసుకుంటే. అండ్ చాలా డేస్ తర్వాత నాన్ వెజ్లో అంటే ఎగ్ కర్రీ టేస్ట్ చేయడం అనేది, నాన్ వెజ్ అయితే కంప్లీట్గా మమ్మల్ని ఒక 1 week to 10 days వరకు అయితే తినొద్దు అని చెప్పేసిరు. మసాలాలు, కారము అండ్ బయట ఫుడ్ తినొద్దు అని చెప్పేసిరు శ్రీయాన్సికి, నాకు. సో కంప్లీట్గా ఇంట్లో ఫుడ్డే, కానీ అందులో కూడా చప్పగా తినడము అండ్ అంటే పెరుగుతో ఎక్కువ తినడము, బటర్ మిల్క్ ఎక్కువ తాగడము, ఇవన్నీ చెప్పారు అన్నమాట. సో కంప్లీట్గా ఒక 10 days వరకు అయితే పాటించమని చెప్పారు. లెఫ్ట్ రెడ్ చూసుకో నువ్వే, మరి బ్యాక్ ఎల్లో, ఫ్రంట్ ఎల్లో, రైట్ రెడ్, బ్యాక్ ఎల్లో, క్రాస్ ఎల్లో, క్రాస్ ఎల్లో. ఓకే, యువర్ విష్. అన్నీ జంప్ చేయాలనా? పప్పు ఆడతాడు ఇప్పుడు. అటు సైడ్కి వెళ్ళు, అయ్యో కొంచెం నువ్వు ముందుండు బా. ఇద్దరు ఇట్లా ఎవరు విన్ అవుతారో చూద్దాం. కరెక్ట్ నిల్చో, ఏదైనా ఒక కలర్లో నిల్చో. అందులో కాలేసినావు, ఇంట్లో కాలేసినావు. ఎల్లోలో నిల్చున్నావు, ఇప్పుడు రెడ్లో నిల్చున్నావా? బ్యాక్ రెడ్, బ్యాక్ రెడ్. శ్రీ నువ్వు కొంచెం గ్యాప్ ఇవ్వు, నీకు బాక్సెస్ ఉండాలి కదా. రైట్ ఎల్లో, నువ్వు చెప్పొద్దుమా. ఇటు రైట్ రెడ్, ఫ్రంట్ రెడ్. ఫ్రంట్ ఇష్టమా? బ్రెయిన్ టెస్టా? క్రాస్ ఎల్లో. ఇది ఇన్ని జంపి ఎత్తు చూడు. లెఫ్ట్ ఎల్లో. శ్రీయు శ్రీయు లెఫ్ట్ ఎల్లో అన్న, లెఫ్ట్ ఎల్లో అనిల్. లెఫ్ట్ ఎల్లో ఇక్కడ లేదు, ఇక్కడ అదే లెఫ్ట్ ఎల్లో. లెఫ్ట్ రెడ్. రా నాని ఫెయిల్ అయిపోయింది. లెఫ్ట్ ఇది లెఫ్ట్. ఎడమ. నెక్స్ట్ బ్యాక్ ఎల్లో, ఫ్రంట్ రెడ్. నాని కాఫీ పెడుతుంది. ఫ్రంట్ ఎల్లో, రైట్ రెడ్ అన్న. రైట్ రెడ్ ఉంది, అక్కడికి పోయిర్రా వల్ల. డాక్టర్స్ కూడా సెట్ అయ్యే వరకు బయటకు వెళ్ళొద్దని చెప్పారు. జస్ట్ ముందు రోజు అట్లా బయట కూర్చున్నాము, అయినా అసలు ఫుల్ దగడనమాట. ఏదో కాసేపు అట్లా రిఫ్రెషింగ్ ఉంటుంది అనేసి కాసేపు ఆడుకున్నాము అట్లా. అండ్ ఇది నెక్స్ట్ డే అండి. సో ఈ 4th day నుంచి, డిశ్చార్జ్ అయిన 4th day నుంచి కొంచెం మాకు టేస్ట్ అనిపించి తినాలి, కొంచెం కారంగా తినాలి అండ్ ఆకలి అవ్వడం కూడా. అప్పటి వరకు కంప్లీట్గా సెలన్స్ ఎక్కేసి ఓన్లీ లిక్విడ్స్ ఎక్కువ తాగినాం కదా. సో దాని తర్వాత శ్రీయుకి నాకు ఇద్దరికి ఆకలి అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ కొంచెం స్పైసీగా తినాలనిపించి లైట్గా అట్లా మసాలా లాగా దోశ పోస్తున్నాము. అండ్ బయట టిఫిన్స్ కూడా చేయొద్దని చెప్పారు, అందుకే ఇంట్లోనే టిఫిన్స్ చేసుకున్నాము. నేను లేచేసరికి ఆల్రెడీ అత్తయ్య చట్నీ అదంతా చేసి రెడీ పెట్టేసింది. నేను జస్ట్ దోశలు పోస్తున్నా. అట్టే ఎక్కువసేపు నిల్చొని వంట చేయలేరనమాట, కాళ్ళు అనేవి లాగుతుంటాయి కదా. సో ఏదైనా కొంచెం ఫటాఫట్ అయ్యేటి అంటే బియ్యం కడగడము,
ఇవి ఏమన్నా చట్నీలు చేయడము అట్లాంటివి ఏమన్నా ఉంటే తను టకటక చేసేస్తుంది. సో ఎక్కువసేపు నిల్చొని చేసేటివి మాత్రం ఇంకా మామయ్యనో మళ్ళీ నేను అట్లా ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి నేను చేస్తాను, నేను లేకపోతే మామయ్య చేస్తారనమాట. మామయ్య చాలా హెల్ప్ఫుల్. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్స్లో కూడా చాలా కమెంట్స్ చేసిర్రు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓఆర్ఎస్ అని బయట ఇట్లా టిన్స్ దొరుకుతాయి కదా, అవి ఒరిజినల్ కావు. సో మామూలుగా మనకి మెడికల్ షాప్లో ప్యాకెట్స్ దొరుకుతాయి, స్లాషెస్ దొరుకుతాయండి. ఒక్కటి మనము 200 ml అంటే ఒక వాటర్ గ్లాస్లో అంత వాటర్లో ఒక ప్యాకెట్ కలుపుకొని తాగాలి. సో అట్లా నేను హాస్పిటల్లో ఉన్న ఒక ఫోర్ టైమ్స్ తాగిన అట్లా. అంటే 200 ml అండ్ టోటల్ కంప్లీట్గా ఒక రోజులో 4 లీటర్లు తాగమన్నారు దాన్ని వాటరు. అది ఓఆర్ఎస్ కానీ లేదు అంటే బటర్ మిల్క్ కానీ వాటర్ కానీ మొత్తం కలిపి 4 లీటర్లు అట్లా కొంచెం అటు ఇటుగా తాగమని చెప్పారనమాట. సో నేను అట్లనే ఇంటికి వచ్చినాక కూడా కొంచెం కళ్ళు తిరగడము అండ్ కొంచెం వీక్నెస్ అనిపించినప్పుడల్లా నాకు తెలిసి డైలీ ఒక 2 times మాత్రమే తాగినా. ఇట్లా స్లాషెస్ దొరుకుతాయండి. ఒక ప్యాకెట్ 25 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది. సో అందులో 4 or 5 వస్తాయి ఇట్లాంటివి. సో ఇది 200 ml వాటర్లో మిక్స్ చేసుకొని తాగాలి. అంటే ఇది కొంచెం ఇన్స్టంట్ ఎనర్జీ లాగా కూడా ఉంటుంది. అండ్ చిన్నప్పుడు గ్లూకోజ్ వాటర్ అని గ్రీన్ కలర్ బాక్స్లో వచ్చేది పౌడర్, గుర్తుందా? మనం చిన్నగా ఉన్నప్పుడు వచ్చేటి, అంటే మా డాడీ మెడికల్ షాప్ కాబట్టి నాకు గుర్తుంది అన్నమాట అట్లా. సో సేమ్ అట్లనే ఇదన్నమాట. అండ్ ఇంకా ప్యూర్ ఓఆర్ఎస్ కూడా దొరుకుతాయట, మా తెలిసిన చుట్టాలు అన్నారనమాట. బట్ ఆ నేమ్ అంతా కరెక్ట్గా నాకు తెలియదు. ఇదైతే నాకు మంచినే అనిపించింది, అంటే బాగానే యూజ్ఫుల్ అని అనిపించింది. టేస్ట్ కూడా అంటే మంచినే ఉంటుంది అనమాట, మరి చప్పగా ఏమి ఉండకుండా. అంటే ఇలాంటి టైంలో నోరు ఇంకా చెండాలంగా ఉంటుంది కదా, అసలు ఏం తినాలనిపించదు. పాపం శ్రీయుకి అయితే అట్లా ఒక 3-4 days ఉంది పాపం, అది తినాలంటే మస్తు సతాయించింది. ఇంక ఇంజెక్షన్ వేయించుకుంటావా లేకపోతే తింటావా అని అంటే అప్పుడు ఆ భయానికి కొంచెం తినడం స్టార్ట్ చేసింది. 4th or 5th day నుంచి కొంచెం తినాలి అంటే టేస్ట్ చేయాలి అట్లా అని అనిపించింది అనమాట. సో ఇదైతే మేము యూజ్ చేసింది అనమాట. ఎవరికైనా డిహైడ్రేట్ అయినప్పుడు మోషన్స్ అయినప్పుడు ఈ ఓఆర్ఎస్ తాగాలి. అండ్ మామయ్యనైతే ఇక కంప్లీట్గా డాక్టర్ ఏం చెప్పిండో అవన్నీ ఫాలో చేశారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు ఓపిక లేకున్నా ఎవ్రీడే 2 times ఒక బౌల్ నిండా మజ్జిగ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడము, తాగే 1/2 hour ముందు తీసి దాన్ని అందరు కలిసి మా ఇద్దరికే కాకుండా మా అత్తయ్యకి, శ్రీయుకి, నాకు అండ్ అనిల్కి ఫుల్గా ఒక గ్లాస్ అట్లా తాగినాం అనమాట మజ్జిగ. నాకు తెలిసిన కొన్ని అయితే టిప్స్ చెప్తాను నేను. ఇప్పుడు అంతైతే కంప్లీట్గా ఫుల్ ఎండలు ఉంటాయి, ఆల్రెడీ న్యూస్లలో ఇస్తున్నారు. సో ఎక్కువ ఇంపార్టెంట్ పని ఉంటే కానీ బయటకు వెళ్ళొద్దు. 10 to 4 మధ్యలో అయితే వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినా కూడా ఇమీడియట్గా కూల్ వాటర్ తాగొద్దు, మనము నార్మల్ వాటరే తాగండి. లేదు అంటే ఇట్లా బటర్ మిల్క్ తాగండి. ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే షర్బత్ అని అంటాం, మన సైడ్ షర్బత్ చేసుకుంటారు. నిమ్మకాయతోని వాటర్లో నిమ్మకాయ విండి అందులో కొంచెం ఉప్పు కొంచెం షుగర్ కలుపుకొని తాగుతారు. అది మంచి హైడ్రేటెడ్ అనమాట. అది డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటుంది బాడీని. అది లేకపోతే బటర్ మిల్క్ తాగండి, లేకపోతే నార్మల్ వాటర్ తాగండి, లేకపోతే కీరా బెస్ట్ ఆప్షన్ అండి. మేము కూడా కీరా మస్తుగా తిన్నాము. అండ్ షర్బత్ చేయడానికి మాకు నిమ్మకాయలు దొరకలేదు. సో ఇట్లా అయినాయి. ఒక్కొక్కరికి అయితే వామిటింగ్స్ కూడా అవుతాయి అండ్ పడకపోతే అట్లా కూడా అవుతాయి అనమాట. మేము ఇమీడియట్గా గులాబ్ జామున్ కూడా ట్రై చేసినాము మోషన్స్ కంట్రోల్ అవ్వడానికి. గులాబ్ జామున్ ట్రై చేసినా కూడా మాకు కంట్రోల్ అవ్వలేదు. సాబుదానా అయినా కూడా కంట్రోల్ అవ్వలేదు. అంటే అది ఆల్రెడీ బాడీలో ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో అంటే సడన్గా అయిపోయింది. ఒకవేళ ముందే కొంచెం సిమ్టమ్స్ అట్లా ఉంటే మాత్రము ముందు జాగ్రత్తగా ఇవన్నీ డైలీ రొటీన్లలో యాడ్ చేసుకోండి. సమ్మర్ అయిపోయే వరకు బటర్ మిల్క్, షర్బత్ అండ్ ఎక్కువ ఇట్లా ఫ్రూట్స్ తీసుకోవడం, లిక్విడ్స్ ఆరెంజెస్ తీసుకోవడము, అండ్ ఎక్కువ దోసకాయలు తినడము, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ వాటర్ మిలన్, సో అట్లాంటివి తినండి. మా మామయ్య చల్ల చేసిండు, ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదని ఫ్రిడ్జ్లో పెట్టిండు. ఫ్రిడ్జ్లో పెట్టి ఫుల్ కూల్ అయిపోయింది. తాగుదామంటే చిల్లుగా ఉంది. ఆయన తీసుకొచ్చి ఎండకు పెట్టిరు. అయిందా? గిన్నె వేడెక్కింది కావచ్చు, ఇప్పుడు తాగాలి దాన్ని. చలో నడు తాగుదాడు.
ఈ ఒక్క 1 మంత్ అందరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పిల్లలు హాలిడేస్ అనేసి మనం ఊర్లలోకి తిరగడము, ట్రావెల్ చేయడము, ఫంక్షన్లకు అటెండ్ అవ్వడం అట్లాంటివి చేస్తుంటాము. చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మరీ ఎండలు ఎక్కువ ఉన్న టైంలో మాత్రం అస్సలు బయటకు వెళ్ళొద్దు, నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఫాస్ట్గా డౌన్ అవుతాం, మళ్ళీ మనం ఒక మంచిగా పికప్ అవ్వడానికి టైం పడుతుంది. నాకు హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువైనాయి, బీపీ తక్కువైపోయింది, చాలా అట్లా డౌన్ అయిపోయినాయి. మళ్ళీ అవన్నీ నేను కవర్ చేసుకోవడానికి నాకు ఇంకా టైం పడుతుంది. సో నేను మరీ అందరికీ చెప్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎంతమంది మన పక్కన ఉన్నా, ఇప్పుడు లక్కీగా నాకు మా పేరెంట్స్ ఉన్నారు, ఇటు ఇన్లాస్ ఉన్నారు, బట్ పక్కనే హస్బెండ్ ఉంటే ఇంకా కొంచెం తొందరగా రికవర్ అయ్యేదాన్నేమో. సో నేనైతే బస్సు మిస్ అయిన, హాస్పిటల్ ఉన్న 4 రోజులు చాలా బాధ అనిపించింది. ఇది అందరికీ అర్థం కాదు, అర్థమైన ఎవరు ఏం చేయలేరు. అనిల్కి కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే తాను రాలేని, ఉండలేని, చూసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు కాదు, ఏదన్నా అయినప్పుడు హార్డ్ టైంలోనే కదా మన పక్కన మన వాళ్ళు ఉంటే ఆ బలం అనేది తొందరగా రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఎట్లుంటుందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మొన్న ఆ డేస్ అయితే రియల్గా నేను మస్తు ఫీల్ అయి ఉండే. కానీ ఏం చేయలేము, అంతే, కొన్ని రాతలు అంతే అని అనుకోవాలి ఇంకా నేను. సో అదే అండి, ఇంకా అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను మరీ చెప్తున్నాను, ఎండలు మాత్రం బాగున్నాయి. అందులోనూ ఇట్లా ఊర్లలోకి తిరిగి పిల్లలను తిప్పడం, మనం తిరగడము, మంచి సరదా కోసమనే వెళ్తాం కావచ్చు. నేను కూడా చాలా సంతోషంగా వెళ్ళిన మా ఊరికి 1 year తర్వాత. కానీ ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. మస్తు ఘోరంగా అనిపించింది. 2 రోజులు ఉన్నాము, 3వ రోజు పడిపోయినాము, అట్లా అయిపోయింది. సో అందరు జాగ్రత్తగా ఉండాలని మరీ చెప్తున్నా. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆ 1 week నేను కంటిన్యూగా ఫోన్ ముట్టలేదు, మొత్తం పడిపోయింది ఇట్లా. ఇన్స్టాగ్రామ్ ఓకే, బట్ యూట్యూబ్ అయితే మొత్తానికి డౌన్ అయిపోయింది. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక లైన్గా వ్లాగ్స్ అనేవి పెడుతూనే ఉంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.